నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మీద కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత గారు కామెంట్ చేసింది. చాలా సీరియస్గా ఆమె కామెంట్లు చేస్తే ఆ కామెంట్లు కాస్త ఆమెను కామెడీ చేసినాయి. అసలు పవన్ కళ్యాణ్ గారి మీద కవిత గారు చేసిన కామెంట్లు ఏంది, దానికి మన సమాధానం చూద్దాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాము. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత గారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీరియస్ పొలిటీషియన్ కాదు, అన్ఫార్చునేట్గా ఆయన డిప్యూటీ సీఎం అయ్యిండు, కొత్తగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే వాదాన్ని వాడుతాడు, అంతకుముందుకు చెగువేరా అన్నాడు, ఇప్పుడు సనాతన ధర్మం అంటుండని చెప్పేసి చాలా ఓవర్ యాక్టింగ్గా ఒక ఛానల్లో అయితే మాట్లాడడం జరిగింది. ఆమెకు నా యొక్క సమాధానం మాత్రం క్లియర్ కట్గా ఉంటుంది. మీరు చూడండి, కల్వకుంట్ల కవిత గారు మీలాగా లిక్కర్ దందాలు లేదంటే రియల్ ఎస్టేట్ దందాలు చేస్తేనే సీరియస్ పొలిటీషియన్ అవుతాడా, లేదంటే జైలుకు వెళ్ళి ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలంగాణ పరువులు తీస్తేనే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ అవుతాడా? మీ దృష్టిలో సీరియస్ పొలిటీషియన్ అంటే లిక్కర్ స్కామ్లు, రియల్ ఎస్టేట్ దందాలు, జైలు పోవడాలు ఇవన్నీ చేస్తేనే సీరియస్ పొలిటీషియన్ అవుతాడా అనేది మా సూటి ప్రశ్న. అదేవిధంగా మీరు అన్నారు కదా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అన్ఫార్చునేట్గా డిప్యూటీ సీఎం అని. అన్ఫార్చునేట్గా డిప్యూటీ సీఎం అవ్వలేదు. ఆయన 100% స్ట్రైక్ రేట్ తోటి ప్రజల హృదయాలను గెలిచి దేశ రాజకీయ చరిత్రలో జనసేన పార్టీ పేరును పవన్ కళ్యాణ్ గారు స్థిరస్థాయిగా నిలిచే విధంగా ఆయన డిప్యూటీ సీఎం అయిండు. దేశ రాజకీయాల్లో జనసేన పార్టీకి ముందు, జనసేన పార్టీ తర్వాత విజయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 100% స్ట్రైక్ రేట్ గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది. అన్ఫార్చునేట్గా కాదు, 100% స్ట్రైక్ రేట్ తోటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిండు. అది మర్చిపోవద్దు. ఎందుకంటే మీలాగా గతంలో అన్ని స్కాములు చేసి, లిక్కర్ స్కాములు చేసి, అక్కడికి వెళ్ళి కూడా లిక్కర్ స్కామ్లో జై తెలంగాణ అని చెప్పేసి ఏదో స్వతంత్ర పోరాటం చేసినట్టుగా తెలంగాణ ప్రజల పరువు తీసి అది సీరియస్ పాలిటిక్స్ అంటే ఏ విధంగా కరెక్ట్ అనేది మీరు ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా కరోనా కష్టకాలంలో కానీ, కొండగట్టు ఆంజనేయ స్వామికి కానీ, ఇలా దేవాలయాలకైనా సరే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు లక్షల్లో కోట్లలో సహాయం చేసి నేను అండగా ఉంటాను అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి, సహాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏనాడైనా మీ జేబులోకించి ₹1 అయినా ప్రజలకు పంచిపెట్టిరా? అట్లీస్ట్ కరోనా కష్టకాలంలో కానీ, హైదరాబాద్లో వరదలు వస్తే కానీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకి మీరు ₹1 అయినా సహాయం చేసిర్రా? అలాంటి వ్యక్తి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతా అంటే ఎంతవరకు కరెక్టు? మీలాగా దోచుకొని దాచుకునే అంత సీరియస్నెస్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన జేబులోకించి ₹10 ప్రజలకు వంచే వ్యక్తే తప్ప మీ అంత సీరియస్గా పాలిటిక్స్ చేసి, లిక్కర్ స్కాములు చేసి ఇంకా మాట్లాడుకుంటూ పోతే మీరు చాలా బాధపడతారు. అన్ని మాటలు ఉంటాయి మీ గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి మీకు ఒక్కటి కూడా ఉండదు. ఎందుకంటే నిలువెల్లా పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషమే ఉంటుంది మీకు. అంతేగాని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చేసే మంచి పనులు మీకు కనబడవు. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన్యం ప్రాంతాన్ని వేడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏకంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇది పవన్ కళ్యాణ్ గారి ట్రాక్ రికార్డు. మీరు ఇంతకుముందుకు అధికారం నుండి చేసిన ఒక మంచి పని గురించి చెప్పండి. నిజామాబాద్ ప్రజలు చెల్లకుండా మిమ్మల్ని ఓడిస్తే మీరు సీరియస్ పాలిటిక్స్ గురించి మాట్లాడడం అనేది నిజంగా కామెడీ అవుతుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక మన్యం ప్రాంతానికి పోయిండు, చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోయి మరి అక్కడ ప్రజల కష్టాలు తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన వచ్చిన ఈ యొక్క కొద్ది నెలల్లోనే రోడ్లు వేయించిండు, ప్రజల బాగోగులు తెలుసుకున్నాడు, ప్రజలకు ఏది కావాలో దగ్గరుండి మరీ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. మీరు ఏనాడైనా ఆదిలాబాద్లో కానీ, ఖమ్మంలో కానీ, ఇంకెక్కడైనా సరే గిరిజన ప్రాంతానికి పోయి ఆ ప్రజల కష్టాలు ఎట్లున్నాయి, ఆ ప్రజల బాగోగులు ఎట్లున్నాయి ఏనాడని అడిగిర్రా? మీరు చెప్పండి, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడొద్దమ్మా. ఎందుకంటే చెగువేరా గురించి మాట్లాడుతున్నారు, సనాతన ధర్మం అంటుండు. ఆయన కొత్తగా సనాతన ధర్మం గురించి మాట్లాడతలేడు. ఆయన పేరే పవన్ కళ్యాణ్. ఆయన ఒక పవన సుతుడు. వాళ్ళ కుటుంబ ఆరాధ్య దైవమే ఆంజనేయ స్వామి. ఆయన కొండగట్టుకు మన తెలంగాణ గడ్డ మీద కొండగట్టు నుంచే వారాయాత్ర మొదలుపెట్టిండు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొండగట్టు నుంచే
మొదలుపెట్టిండు. ఏ రాజకీయ నాయకుడు కొండగట్టుకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు చెప్పండి? అదే కొండగట్టుకు పవన్ కళ్యాణ్ గారు 14 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయో మీకు తెలుసో లేదు కానీ మేము కొండగట్టు పోతాం, మాకు తెలుసు మీ పరిపాలన ఏం అభివృద్ధి చేసారు కొండగట్టుని అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకైనా తెలంగాణ ప్రజలు ఆపదలో ఉన్నప్పుడైనా ఎప్పుడైనా సరే నేనున్నా అని చెప్పేసి అండగా నిలబడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని సింపుల్గా మీరు ఏదో 4 కామెంట్లు చేస్తే మీరు జైలుకు పోయొచ్చి లిక్కర్ స్కామ్లో మీ మాటలకు వాల్యూ ఉంటుందా? ప్రజల కోసం కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారి మాటకు వాల్యూ ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసుకోండి మీరే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అనే ముందు ఒకటికి పసాల గతంలో మీరు ఎన్ని వాగినా ఊరుకున్నారేమో కానీ ఇప్పుడు ప్రజలు గెలిపించిన నాయకుడు, దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ సాధించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా అంటే ఎవ్వరు ఊరుకోరు. ఎందుకంటే ఆయన ప్రజల ద్వారా ఎన్నికైన వ్యక్తి. ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే పదవి మీరో లేకపోతే ఇంకోరో ఇస్తే వచ్చింది కాదు, అది ప్రజలు ఇస్తే వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. మీకు వేరే రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు గొప్పే కావచ్చు, మీలాగా సీఎంలో కొడుకులు లేదంటే మీలాగా అధికారం నుంచి రాజకీయ వారసత్వంగా వచ్చిన వాళ్ళు మీకు నచ్చి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు మీకు నచ్చకపోవడానికి ఆయన ఒక సామాన్యుడు, సినిమాలు చేసుకునే వ్యక్తి. ఆ సినిమాలో వచ్చిన డబ్బుల్ని ప్రజలకు కష్టపడుతూ ఈరోజు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఆయనకు పేరు వస్తుంది కాబట్టి మీకు మండుతుంటుంది. ఎందుకంటే మాలాంటి సామాన్యులు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే మీకు ఎప్పటికైనా కొంచెం ఈర్ష్య ఉంటుంది, మాకు అర్థమవుతుంది. మీకు నచ్చిన నాయకుల గురించి గొప్ప చెప్పుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారిని దయచేసి తగ్గించదు. తగ్గిస్తే మీ గురించి కూడా మేము ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మనల్ని మాట్లాడకుండా సంయమనంతో ఉండమని చెప్పింది కాబట్టి మేమందరం సంయమనంగానే ఉంటున్నాం. కాబట్టి మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడగలుగుతున్నారు. మీరు మాట్లాడితే ముమ్మాటికి తప్పు. ఒకటికి 10 ఆలోచన చేసుకోండి. మీ మాటల్ని వెనక్కి తీసుకోవాలి, తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము, తీసుకోవాలని కోరుకుంటున్నాం కూడా. జై హింద్, జై తెలంగాణ, జై జనసేన.